సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 నెలలు దాటినా ఆర్టీసీ విలీనానికి సంబంధించి అపాయింటెడ్ డే ప్రకటించలేదని లేఖలో తెలిపారు. ఆర్టీసీని విలీనం చేసి అపాయింటెడ్ డేను అమలు చేయాలని హరీష్ రావు కోరారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించిన నాడే ఆర్టీసీ విలీనంపైన జీవో విడుదల చేస్తారని కార్మికులు ఆశించారని, నేటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. ప్రభుత్వంలో విలీనం చేస్తూ తక్షణం జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో డ్రైవర్లు కండక్టర్లపైన పనిభారం పెరిగిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కనీసం మార్చి నెల నుంచైనా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు ఇవ్వాలని, అలాగే పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని లేఖలో సీఎం రేవంత్ ను హరీష్ రావు కోరారు. 2013 పీఆర్సీ బాండ్స్ కు పేమెంట్ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని, బాండ్స్ కు అనుగుణంగా నగదు చెల్లింపులు చేయాలని గుర్తు చేశారు హరీష్ రావు. అదనపు బస్సులు సమకూర్చే విషయంలోనూ పీఆర్సీ బాండ్స్ చెల్లించే విషయంలోనూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలని లేఖలో కోరారు హరీష్ రావు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ ఏవే స్వామి ఫోన్ లైన్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. ఏవే స్వామి, హరీష్ రావు రాసినటువంటి లేఖకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సాయి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక ఓపెన్ లెటర్ రాశారు. ఈ ఓపెన్ లెటర్ లో ప్రధానంగా ఆర్టీసీ సమస్యల్ని ఏకరువు పెడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి హామీలు వాటిని అమలు చేసే దిశగా ఎలక్షన్ కోడ్ రావడంతో అమలు చేయలేకపోయాము. మరోవైపు ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినట్టు హామీల్ని గుర్తు చేస్తూ ఆయన ఈ ఓపెన్ లెటర్ రాశారు. ఓపెన్ లెటర్ లో ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయాలి. అదేవిధంగా పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. 2013 పీఆర్సీ బాండ్స్ పేమెంట్ ను వెంటనే చెల్లించాలని చెప్పేసి 3 అంశాలని పేర్కొంటూ ఆయన ఓపెన్ లెటర్ లో రాయడం జరిగింది. ప్రధానంగా ఉద్యోగులు కార్మికుల భద్రత కోసం ఆర్టీసీని తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ గత ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టింది. ఆ బిల్లును తర్వాత గవర్నర్ కొద్దిలో తొక్కిపెట్టడంతో కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు ఆర్టీసీ కార్మికులు తీసుకొచ్చిన ఒత్తిడి కారణంగా గవర్నర్ ఆ బిల్లును ఆమోదించారు. అయితే ఎలక్షన్ కోడ్ వచ్చిన కారణంగా దాన్ని మేము అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి అమలు చేయలేకపోయాము. వెంటనే ఈ ప్రభుత్వం దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ సీఎం ని కోరుతూ ఒక లేఖ రాయడం జరిగింది. మరోవైపు గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే హామీలు ఇచ్చాయో వాటి అన్నిటి కూడా అమలు చేసే దిశగా వస్తున్న సమయంలోనే ఎలక్షన్ కోడ్ కారణంగా వాటిని అమలు చేయలేకపోయాము. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ హామీలు ఇచ్చిన మేరకు మహిళలకు ఉచిత రవాణాకు ఏదైతే కల్పించారో ఆర్టీసీల్లో, దాంతో ఆర్టీసీలో కండక్టర్లకు డ్రైవర్లకు పూర్తిగా పని భారం పెరిగింది. వారి పైన కూడా ఇబ్బంది పడుతున్నారు. సంబంధించి కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. మరో విధంగా వారి మీద పని భారం తగ్గించే విధంగా చూడాలి. ప్రభుత్వ ఖజానా నుంచే వారికి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి దాన్ని వెంటనే అపాయింట్మెంట్ గుర్తించి వారికి రాష్ట్ర ఖజానా నుంచి జీతాలు చెల్లించాలని చెప్పేసి కోరుతూ ఈ లేఖ రాయడం జరిగింది. ఉద్యోగుల జీత బత్తాలకు సంబంధించి కూడా వారికి గత పీఆర్సీ పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా సూచించారు. ప్రధానంగా ఆర్టీసీ విలీనాన్ని ఏదైతే ఉద్యోగులకు ఏదైతే గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చెప్పేసి అయితే ప్రధాన డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ని ప్రధానంగా ఆయన గుర్తు చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. వెంటనే వారిని ఆ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తూ రాష్ట్ర ఖజానా నుంచి వచ్చే నెల నుంచి వారికి వేతనాలు చెల్లించాలి. గతంలో 100 డీజిల్ బస్సుల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టుకొని వాటిని కొనుగోలు చేయడం జరిగింది. 1000 ఎలక్ట్రిక్ బస్సులు కూడా మేము కిరాయికి తెప్పించాము. మిగిలిన మహిళలకు అద్దెకు అనుగుణంగా కొత్త బస్సులు మరో 2000 బస్సులు కొనుగోలు చేయాలి. 2013 నుంచి పీఆర్సీ పేమెంట్స్ బాండ్ సంబంధించిన కూడా ఈ ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి గుర్తు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు లెటర్ రాయడం జరిగింది. ఇందులో సంబంధించి హరీష్ రావు చొరవ తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే అమలు చేయాలని చెప్పేసి హరీష్ రావు ఆర్టీసీ కార్మికుల పక్షాన, ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన లెటర్ రాయడం జరిగింది. సాయి, రైట్, థ్యాంక్ యూ ఏవే స్వామి.